సాధించిన విజయము రామ మందిరము. రామునికి మళ్ళీ మన భారతదేశానికి ఉన్న సంబంధం ఏంటి? మీరు ఇంతలా చెప్తూ ఉన్నారు, అంత ఫీల్ అవుతూ ఉన్నారు. అంటే నిజంగానే ఆ మాటల్లో అంటే అంత అద్భుతం. రామ నామం అని పలకడమే అది గొప్ప వరం మనకి. మనకు ఆ దేవుడు నిజంగానే ఆ గడ్డపై పుట్టడం కూడా అది మనకి అదృష్టం ఉంటేనే పుట్టాం. బట్ మరి రామునికి మన భారతదేశానికి ఉన్న సంబంధం ఏంటి అసలు అసలు? ఈ ప్రశ్ననే ఇన్వాలిడ్ క్వశ్చన్ అంటాను నేనైతే. రాముడికి భారతదేశానికి సంబంధం కాదు. ఈ భారతదేశం ఉంది అని అంటే రాముడు ధర్మబోధ వల్లనే ఉంది. సో అసలు ఈ క్వశ్చన్ ఇర్రిలెవెంట్ అసలు. ఆయనకి దీనికి సంబంధం, తల్లికి బిడ్డకి ఏంటి సంబంధం అని అంటే దానికి సమాధానం ఎవరూ చెప్పలేరు. భారతదేశానికి రాముడికి ఉన్న సంబంధం అలాంటిది. ఓకే, మరి రాముడి పాత విగ్రహం అంటే అక్కడ ఇంతకు ముందుకు ఉన్న రాముడి పాత విగ్రహాన్ని ఏం చేశారంటారు? అంటే ఇప్పుడు కొత్తగా బాలరాముడి విగ్రహం ప్రతిష్ఠించడం జరిగింది కాబట్టి మరి పాత విగ్రహాన్ని ఏం చేశారంటారు? 1528లో ఎప్పుడైతే బాబ్రీ మసీద్కి సంబంధించి అంటే బాబర్ వాళ్ళ పీరియడ్లో ఎప్పుడైతే వాళ్ళు అక్కడ టెంపుల్ని డిస్ట్రాయ్ చేయాలి, మందిర నిర్మాణం మొత్తం అంటే మందిరాన్ని మొత్తం తొలగించి అక్కడ మసీద్ యొక్క నిర్మాణం జరగాలని 1528లో ఎప్పుడైతే ఇది స్టార్ట్ అయిందో, తర్వాత 1616లో ఔరంగజేబ్ కూడా అంటే ఇది కంప్లీట్గా డిస్ట్రాయ్ కాలేదు, మళ్ళీ మనం డిస్ట్రాయ్ చేద్దాము అనే ఒక ఇంటెన్షన్తో మళ్ళీ ముందుకు వచ్చారు. ఇక్కడ నేను ఒకటే చెప్తానండి, రాముడి మందిరానికి మన దేశానికి ఉన్న సంబంధం, రాముడి మందిరాన్ని ఎందుకు కూల్చాలనుకున్నారు, ఎందుకు కూల్చారు, ఎందుకు ఆ భూమి మీదనే పట్టుబట్టారు, ఇప్పటికీ కూడా మీరు గమనించండి. హైదరాబాద్ ఎంపీ అయినా ఓవైసీ ఇప్పటికి కూడా అంటాడు, అరే అక్కడ మళ్ళీ బాబ్రీ మసీద్ని మేము నిర్మాణం చేస్తాం. ఎట్లా నిర్మాణం చేస్తారు? ఇప్పుడు అయోధ్య రామ మందిరం నిర్మాణం జరిగిన తర్వాత వాళ్ళు అక్కడ మసీద్ని నిర్మాణం చేస్తాము అని అంటే వాళ్ళు సుప్రీం కోర్ట్ ఇచ్చిన ఏమంటారు వాళ్ళు ఇచ్చిన అనౌన్స్మెంట్ కి కూడా వాళ్ళు వ్యతిరేకంగా ఉన్నారు, అంతే కదా. అంటే మళ్ళీ రామ మందిరాన్ని మేము కూలగొడతామనే స్టేట్మెంట్ వాళ్ళు ఇండైరెక్ట్ గా కాదు, వాళ్ళు డైరెక్ట్ గానే ఇస్తున్నారు మనకి. మనం అర్థం చేసుకోవాలి, హిందువులు అందరూ అర్థం చేసుకోవాల్సిన విషయం, ఇప్పటికైనా మేలుకోవాల్సిన విషయం ఏంటి అంటే ఒక్క విషయం, రామ మందిరం మీద ఎందుకు ఆ పోరాటం జరుగుతోంది, ఎందుకు కృష్ణ జన్మభూమి మీద పోరాటం జరుగుతోంది, ఎందుకు జ్ఞాన్ వాపి మీద పోరాటం జరుగుతోంది, ఎందుకు ఇన్వేడర్స్ అందరూ కూడా వీటి మీద ఎందుకు అంత బలంగా ఉన్నారు. 500 సంవత్సరాలు అయినా కూడా ఇప్పుడు భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చింది, హిందుత్వ ఎజెండాతో ముందుకెళ్ళింది, రామ్ జన్మభూమి మేము ఖచ్చితంగా అక్కడ మందిర నిర్మాణం చేస్తామని బీజేపీ మేనిఫెస్టోలో ఇంక్లూడ్ చేసుకోనుంది, ఖచ్చితంగా నిర్మాణం చేస్తామన్నారు, పూర్తి చేసి చూపించారు. రాముడి ప్రతిష్ట కూడా ఎలక్షన్స్ వచ్చే ముందే ప్రతిష్ట చేసి సంపూర్ణంగా భారతదేశానికి, భారతదేశంలో ఈ గడ్డ మీద పుట్టిన రాముడికి న్యాయం చేసింది భారతీయ జనతా పార్టీ. కానీ హిందువులందరూ ఆలోచించాలి, అరే వీళ్ళు కేవలం ఓట్ల కోసం రాజకీయం చేస్తున్నారు అని. అంటే మీరు ఏం చేస్తారు, ఎవరైతే అసలు రాముడే లేడు, రాముడు ఒక కల్పితం అన్న కాంగ్రెస్ పార్టీ కోటేస్తారా? లేకపోతే అసలు రాముడు ఒక కల్పితము, అక్కడ ఉన్నది మసీదే అని చెప్పడానికి సుప్రీం కోర్టులో ఎప్పుడైతే వాదోపవాదాలు జరుగుతున్నాయో దీనికి వ్యతిరేకంగా 24 మంది అడ్వకేట్స్ ని పెట్టి సుప్రీం కోర్టులో ఈ జరిపిన విచారణ, మరి అది వీళ్ళ వైఫల్యం కాదా? అంటే మీరు వాళ్ళకు ఓటేస్తారా? మీరు హిందువులందరూ కూడా మేల్కోవాల్సింది ఎందుకనంటే వాళ్ళకు ఒక క్లియర్ ఐడియాలజీ ఉంది, క్లియర్ గా వాళ్ళు విజన్ తో ఉన్నారు, వీళ్ళని ఎలా కొట్టాలి, ఎక్కడ కొట్టాలి. కానీ మనం వాళ్ళు ఎక్కడ కొట్టాలనుకుంటున్నామో మనం దాన్ని వాళ్ళకి కరెక్ట్ గా అందుబాటులో ఉంచుతున్నాం. రాముడి అస్తిత్వం లేకపోతే ఏమవుతుంది? అయోధ్యలో అసలు రామ మందిర నిర్మాణం జరగకపోతే ఈ దేశానికి ఏమైనా నష్టం జరుగుతుందా? మందిర నిర్మాణం ప్లేస్ లో హాస్పిటల్ కడితే, స్కూళ్ళు కడితే బాగుపడతారు కదా అని ఇలాంటి చాలా పూర్ణ సెక్యులర్ వాదులు మాట్లాడుతూనే ఉంటారు. చాలా అద్భుతంగా ఉంది. మరి అయోధ్యలో రామ మందిర నిర్మాణం 2.77 ఎకర్ ల్యాండ్ లో మాత్రమే జరిగింది. మరి దానికి సంబంధించిన కాంపెన్సేషన్ ముస్లిమ్స్ వాళ్ళ వక్ఫ్ బోర్డ్ ప్రకారంగా 5 ఎకరాల భూమిని వాళ్ళు తీసుకున్నారు కదా ఉత్తరప్రదేశ్ లో. మరి వాళ్ళు అదే 5 ఎకరాల్లో మసీద్ కట్టకుండా హాస్పిటల్స్ నిర్మాణం చేయొచ్చు కదా, స్కూల్స్ నిర్మాణం చేయొచ్చు కదా, ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వచ్చు కదా, ఫ్రీ ఫుడ్ సప్లై చేయొచ్చు కదా, ఫ్రీ ట్రీట్మెంట్ ఇవ్వచ్చు కదా. మరి ఇవన్నీ ఎందుకు చేయట్లేదు? మరి వాళ్ళు మాత్రం 2.5 ఎకరాలు వాళ్ళే కబ్జా చేసి వాళ్ళు ఉన్న గుడిని డిస్ట్రాయ్ చేసి ఇప్పుడు వాళ్ళు సుప్రీం కోర్టులో పిటిషన్లు వేసుకొని వాదోపవాదాలు జరిగి కాంపన్సేషన్ గా 5 ఎకరాల భూమిని తీసుకున్నారు. మన భారతదేశ గడ్డ మీద గుంజుకొని ఈ రోజు వాళ్ళు అక్కడ మసీద్ నిర్మాణం చేస్తున్నారు. కానీ మనల్ని అక్కడ గుడి నిర్మాణం చేస్తే దేశం ఎకానమీ ఏమైనా పెరుగుతుందా? దేశంలో ఆకలితో ఉన్న వాడి ఆకలి దప్పికలు ఏమైనా తీరుతాయా? ఇలాంటివన్నీ మాట్లాడతారు. ఈ భ్రమ నుంచి ఫస్ట్ మీరు బయటకు రావాల్సిన అవసరం ఉంది. ఎందుకనంటే రాముడి జన్మభూమి, రాముడు పుట్టిన స్థలం.
ఈ రామ జన్మభూమి అయోధ్యలో రామ మందిరం ఉంటే ఇది హిందువుల యొక్క అస్తిత్వం మొత్తానికి నిదర్శనము, సాక్షాత్ నిదర్శనము. మీకున్న రామాయణం, మహాభారతము, భగవద్గీత, భాగవతము ఇవన్నీ కేవలం కల్పితారు. అష్టాదశ పురాణాలని కొట్టిపడేశారు, 4 వేదాలని కొట్టిపడేశారు, పంచమ వేదమైన భగవద్గీతను కొట్టిపడేశారు. వీటన్నిటిని కొట్టిపడేస్తున్నారు. కానీ మనం ఏం చేస్తున్నాం అండి? గుడి కడితే సరే, వాళ్ళు అడిగారు మీకేం బుద్ధి తక్కువైంది? అక్కడ రాముడు లేకపోతే కొన్ని జనరేషన్స్ తర్వాత పుస్తకాల్లో రాముడు అయోధ్యలో పుట్టాడని ఉంటుంది, కానీ అయోధ్యలో మందిరం రాముడికి ఉండదు. అంటే ఇది మెల్లమెల్లగా కల్పితంగా మారిపోతుంది. ఏదైతే మిత్ అనే పదాన్ని ఇప్పుడు వాడడం మొదలు పెట్టారో, రామాయణాన్ని మైథాలజీ ఇది కేవలం ఒక కల్పిత గాథ మాత్రమే అని చెప్తున్నారు మన తరానికి. ఇంకొక 5-6 తరాలు పోతే మన రాముడు లేకపోతే ధర్మం లేదు, ధర్మం లేకపోతే ధర్మం కోసం జరిగే యుద్ధం లేదు, ధర్మం కోసం జరిగే యుద్ధం లేకపోతే మహాభారతంలో కురుక్షేత్రం లేదు, కురుక్షేత్రం లేకపోతే సాక్షాత్తు గీతాచార్యుడు కృష్ణ పరమాత్మ అయిన భగవంతుడు చెప్పిన భగవద్గీత లేదు. ఈరోజు భగవద్గీత లేకపోతే వేద సారం లేదు, వేద సారం లేకపోతే 4 వేదాలు లేవు, 4 వేదాలు లేకపోతే అష్టాదశ పురాణాలు లేవు, అష్టాదశ పురాణాలు లేకపోతే ఉపనిషత్తులు లేవు. మొత్తానికి నీ మూలం దాకా వెళ్ళి మూలాల నుంచి ఆ వృక్షాన్ని పెగలించే ప్రయత్నము ఇన్వేడర్స్ ప్రతి ఒక్క ఇతర మతస్థులు ప్రయత్నం చేస్తూ ఉంటే, హిందువులు మాత్రం రాముణ్ణి ప్రతిష్ఠించిన భారతీయ జనతా పార్టీని ఒక పొలిటికల్ ఎజెండాగా చూస్తోంది. ఇది కేవలం ఎలక్షన్ స్టంట్ గా చూస్తోంది. అరే ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోండి. వాళ్ళు చాలా క్లియర్ గా ఉన్నారు. అసలు పుట్టుకే లేని మనిషి అసలు ఇక్కడ పుట్టుకే లేదు అని నిరూపించడానికి 500 సంవత్సరాలు వాళ్ళు పోరాడారు. కానీ నీ రాముడు కోసం, నీ అస్తిత్వం గురించి ఈరోజు రాముడు ప్రతిష్ఠ జరిగింది. అరే ఇక్కడ ఎకనామిక్ డెవలప్మెంట్ జరుగుతోంది బీజేపీ గవర్నమెంట్ లో, ఎవ్రీథింగ్ ఈస్ గెటింగ్ డెవలప్డ్. ఎట్ ద సేమ్ టైం మన అస్తిత్వాన్ని, భారతదేశం యొక్క మూలాలని పెకిలించే ప్రయత్నం చేస్తున్న వాళ్ళకి గొడ్డలి పెట్టలాగా అయ్యింది. ఇది సమాధానం. మీరు అందరూ అర్థం చేసుకోవాల్సిన విషయము. ప్రతి ఒక్కళ్ళు మన మూలాల దగ్గరికి వెళ్ళి మన మూలాల్ని తొలగించే ప్రయత్నం చేస్తూ అసలు మనకంటూ ఒక ఐడెంటిటీయే లేదు అని థియరీస్ ని సృష్టించడానికి ప్రయత్నం చేస్తున్నారు. మీరు ఏదైతే బ్రాంజ్ ఏజ్ మీరు సోషల్లో చదువుతూ ఉంటారండి, స్టోన్ ఏజ్, బ్రాంజ్ ఏజ్, ఐరన్ ఏజ్ అంటే మనకు సోషల్ స్టడీస్ లో హిస్టరీ వస్తుంది. అంటే మనం ముందు రాయితో టూల్స్ ని చేసుకొని వాడడం మొదలెట్టాము. దాని తర్వాత మెల్లమెల్లగా మనం బ్రాంజ్ యూజ్ చేసాము. తర్వాత ఐరన్ అంటే ఈ రాయి రాకముందు అసలు మనకు అస్తిత్వం లేదు అని హిస్టరీ మనం మాట్లాడుతుంటుంది. కానీ వీళ్ళు ఎప్పుడైతే మనం స్టోన్ ఏజ్ లో ఉన్నామని మన హిస్టోరియన్స్ చెప్తున్నారో, ఆ ఏజ్ లో మనం ఆల్రెడీ మహాభారతం అయిపోయి, కురుక్షేత్రం అయిపోయి, నెక్స్ట్ టైంలో వాళ్ళు మనం మెన్షన్ చేస్తున్నాం. మనం వజ్రాయుధాల గురించి మాట్లాడుతుంటే మన సోషల్ స్టడీస్ లో టెక్స్ట్ బుక్ లో మాత్రం వచ్చే తరాలకి స్టోన్ ఏజ్ గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. మనం ఐరావతాలు, గాల్లో ఎగిరే ఏనుగుల గురించి మాట్లాడుతుంటే మన పురాణాల్లో కానీ లేకపోతే ఏదైనా మన గ్రంథాల్లో మాట్లాడుతుంటే వాళ్ళు ఇంకా మనకు అసలు వాహనాలే లేవు, మనకి చక్రాలే తయారు చేయడం రాదన్న విషయం గురించి మనం హిస్టరీ చెప్పాలి. ఎందుకంటే మన మూలాల్ని పెగలించేస్తే, అంటే ఇప్పుడు వాళ్ళ మతం మొదటిగా పుట్టిన మతం అని ప్రూవ్ చేసుకోవాలి. ఒక గీత చిన్నది అని ప్రూవ్ చేయాలంటే పక్కన ఒక పెద్ద గీత వేయాలి. ఈ గీత పెద్దది అని ప్రూవ్ చేయొద్దు అనంటే ఈ గీతను అట్లీస్ట్ తుడిపేసే ప్రయత్నం చేయాలి. వీళ్ళు దీనికన్నా పెద్దగా అవ్వలేరు కాబట్టి దీన్ని తుడిపేసే ప్రయత్నం చేస్తున్నారు. మన ధర్మాన్ని చిన్నగా చూపించే ప్రయత్నం చేస్తున్నారు. కానీ వాళ్ళతో అది చేత కావట్లేదు. 500 సంవత్సరాల కృషి వాళ్ళు చేసినా కూడా ఆఖరికి రాముడు అయోధ్యలో అడుగు పెట్టాలనుకున్నాడు. ఈరోజు అయోధ్యలో రాముడు కాలు పెట్టాడు. ఈరోజు హిందువుల గుండెల్లో రామనామ స్మరణ మారు మ్రోగిపోతుంది. మీరు అంటారు చూడండి, ఇస్ భారత్ దేశమే హర్ ఏ కంకర్ మే శంకర్ హే అని. ప్రతి ఒక్క జీవుల్లో కాదండి, ప్రతి ఒక్కరిలో దైవత్వాన్ని చూసే ధర్మం కేవలం సనాతన ధర్మం. దీని యొక్క మూలాల్ని పెగిలించి వాళ్ళ మతం మాత్రమే మొదటిగా వచ్చింది ఈ భూమి మీద, దీనికన్నా ముందు ఎలాంటి మతాలు లేవు అని వాళ్ళే సుపీరియర్ గా ప్రూవ్ చేసుకోవడానికి సనాతన ధర్మాన్ని అంతమొందించే ప్రయత్నం దశాబ్దాలు కాదు శతాబ్దాల ప్రయత్నం కొనసాగుతూనే ఉన్నా కూడా ఇంకా ఈ ధర్మం ముందుకు వెళ్తుంది అని అంటే ఈ ధర్మాన్ని రక్షించడం కోసం కొట్లాడే ప్రతి ఒక్కరిలో ఒక ఛత్రపతి శివాజీ మహారాజ్, ఒక హనుమంతుడు ఉన్నాడు. హనుమంతుడు ఉన్నంతసేపు రాముడి జోలికి ఎవరు రాలేరు. ఆ హనుమంతుడు వచ్చాడు, జై బజరంగ్ బలి అన్నాడు. విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు పిటిషన్ దాఖలు చేశారు, కొట్లాడారు.
శతాబ్దాల సమయం పట్టినా కూడా సుప్రీంకోర్టులో కొట్లాడారు. రాముడు పుట్టిన ఈ గడ్డ మీద రాముడికి మళ్ళీ అయోధ్యలో మందిర నిర్మాణం చేయడానికి ఒక్కసారి విశ్వ హిందూ పరిషత్ వాళ్ళందరి పాదాలకి హనుమంతుడు మొక్కుతాడండి. మేమెవ్వరం కాదు, విశ్వ హిందూ పరిషత్ కార్యకర్తలు, ఎవరైతే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్లో పనిచేసిన స్వయం సేవకులు, ఎవరైతే గోద్రా అల్లల్లో చచ్చిపోయిన వాళ్ళు కానీ, లేకపోతే ట్రైన్ లో మంటలు పెట్టినప్పుడు చనిపోయిన వాళ్ళు కానీ, లేకపోతే బాబ్రీ మసీద్ ని డిమాలిష్ చేయడానికి వెళ్ళిన వాళ్ళు, కరసేవకి వెళ్ళిన వాళ్ళు కానీ, ఎంతో మంది కుటుంబాలను వదిలేసుకొని, ఇప్పుడులాగా నెట్వర్కింగ్ కూడా అంత లేదండి. నేను ఇక్కడ ఉన్నా, ఇది నా లొకేషన్, నన్ను ఇట్లా తీసుకొని పోతున్నారు, నో నెట్వర్కింగ్. నేను కరసేవకి వెళ్తున్నాను, తిరిగి వచ్చానా నేను బతుకున్నట్టు, తిరిగి రాలేదా నేను రాముల్లో కలిసిపోయానని మీరు అనుకోండి అని చిన్న చిన్న పిల్లల్ని వదిలేసి వెళ్ళిన వాళ్ళు లక్షల్లో ఉన్నారు. వాళ్ళందరి ప్రాణాలకి ఈరోజు న్యాయం జరిగింది. ఈరోజు న్యాయం జరిగింది, అది అందరి కృషి. ప్రతి ఒక్కరి పాదాలకి వాళ్ళందరినీ ఈరోజు స్మరించుకోవాల్సిన అవసరం చాలా ఉంది. జై శ్రీరామ్. నిజంగానే అండి, నిజంగా ప్రతి ఒక్కరి కృషి వలన ఈ రోజు ఆ రామ మందిరం అనేది